మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమా ప్రియమైన బిడ్డలారా మరో ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మయస్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, హృదయకాల సమయం సజ్జ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డల నిర్ధనకు ఏర్పాటు చేయడం వాక్య భాగము త్రిత్వము తరువాతి 19వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 28 వచనాలు ధ్యానం చేసుకున్నాము. త్రిత్వము తరువాతి 19వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 28 వచనములు ఈ విధంగా రాయబడినాయి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవలను. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ నేడు మనము నవీన స్వభావమును ధరించుకున్న వారమై ఉండమంటున్నాడు. అంటే క్రీస్తు నందును క్రీస్తు ప్రేమయందును దేవుని పోలిక కలిగిన మనము దేవుని ఉద్దేశాలను అనుసరిస్తూ తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ కుమారుని ప్రేమ చేత ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఒకరి యందు ఒకరు సహవాసం కలిగి ఒకరి యందు ఒకరు ఆత్మీయ నడిపింపు కలిగి దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి విధమైన ఈవుల చేత క్రీస్తు యేసు యొక్క రక్తంలో కడగబడ్డ వారమై నూతన నవీన స్వభావమును కలిగి ఉండమంటున్నాడు. అంటే ప్రభువుని ఎరగక మనం జీవించిన దినాలను గుర్తు చేస్తూ పౌలు తను అంటున్నాడు, కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే అన్నాడు. అంటే ప్రభువుని ఎరగక మనం జీవించిన జీవితానికి నేడు ప్రభువుని కలిగిన తర్వాత తెలుసుకున్న తర్వాత ప్రభువులో ఏ విధంగా మనము జీవించాలో తెలియజేస్తూ మోసకరమైన దురాశల వలన అంటే మనల్ని మనం ఏం చేసుకుంటున్నామంటే మోసపరుచుకుంటూ అన్యాయం చేసుకుంటూ అక్రమం చేసుకుంటూ లోకంతో పాపంతో మనం జీవించిన ఆ జీవించిన స్థితి నుంచి విడిపింపబడాలని మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని అంటాడు. అంటే ప్రాచీనము అని మునుపటివి గతించిపోవాలి, నూతనం అవ్వాలి. క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము, ఆ వాక్యములో కడగబడ్డ మనము, విశ్వాసంలో కొనసాగుతున్న మనము దానిని ఏ విధంగా కొనసాగించాలో దాన్ని కొనసాగించడం ద్వారా దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడే ప్రతి విధమైన మేలులు ఉపకారాలు ఏవైతే ఉన్నావో వీటన్నిటిని బట్టి పౌలు ఆనాడు ఎఫెసీ సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్న మాట నవీన స్వభావము కలిగి ఉండండి అంటున్నాడు. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడవలనండి. మీ చిత్తవృత్తి, ఎవరు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారో, ఎవరు దేవుని ఉద్దేశాన్ని అనుసరిస్తారో, ఎవరు తమ ప్రవర్తన సరి చేసుకుంటారో, ఎవరు తమ ప్రవర్తన సరి చేయబడి క్రీస్తులో కొనసాగుతారో వారు నూతన సృష్టిగా చేయబడతారు, నవీన స్వభావమును ధరించుకున్న వారు అవుతారు. అంటే క్రీస్తు లేని స్థితికి క్రీస్తు కలిగిన స్థితికి ఉన్న వ్యత్యాసాన్ని మనం కలిగి ఉంటామనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనము ప్రభువుని బట్టి, ప్రభు మాటను బట్టి, తండ్రి చిత్తాన్ని బట్టి, తండ్రి ఉద్దేశాన్ని బట్టి ఏ విధంగా జీవించాలో పౌలు ఇక్కడ వివరిస్తూ అంటున్నాడు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వల్ల చెడిపోయి ఈ ప్రాచీన స్వభావం వదులుకోండి అని చెప్పి మీ చిత్తవృత్తి ఎంతో నూతన పరచబడిన వారై ఏమన్నాడు, నీతియు యథార్థమైన భక్తియు గల వారై ఉంటుంది అన్నాడు. నీతి యథార్థమైన భక్తి, నీతి న్యాయం జరిగించే దేవుని మాటల చేత ఉపదేశముల చేత అని నీతి ఎందు జీవించాలి. నీతి గల దేవుడు, న్యాయం కలిగిన దేవుడు. అంటే అబద్ధం ఆడకూడదు, పాపం చేయకూడదు, అక్రమం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, మన కార్యాన్ని ఆశించకూడదు, మరి ఆజ్ఞాతిక్రమం చేయకుండా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ విశ్వాసంలో కొనసాగాలి. కాబట్టి ఇక్కడ
పౌలు చెప్తున్నాడు, నీతియు యథార్థమైన భక్తి గలవారై అన్నాడు. యథార్థమైన భక్తి కలిగి ఉండాలి అంటే నీ యందు విశ్వాసంలో, నీ ప్రేమ యందు విశ్వాసంలో, నీ కృప యందు విశ్వాసంలో దేవుడు నీకు ఏదైతే కలిగించాడో అవన్నీ కూడా దేవుని యందు యథార్థతను అనుసరించేవి, నమ్మకమైనవి. కాబట్టి నీవు దేవుని బట్టి, దేవుని మాటను బట్టి, తండ్రి చిత్తాన్ని అనుసరించి కుమారుని యందు కృప యందు నీవు కొనసాగవలసి ఉందనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. నీతి యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన అంటే ఎవరైతే మనం కలుగు చేసిన సృష్టికర్త, ఆ దేవాది దేవుని యొక్క పోలికలో ఉన్న మనము ఆ పోలిక చొప్పున అంటే ఆయన పేరు అవమానపరచకుండా, ఆయనకు అవమానం తెచ్చే రీతిగా మనం ఉండకుండా, ఆయన యొక్క ఉద్దేశాలను, ఆయన ఆలోచన ఎరిగి కలిగి జీవించే వారమే మనం ఉండాలనే విషయాన్ని చెప్తున్నాడు. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనండి అన్నాడు. అంటే నవీన స్వభావం అంటే నూతన పురుషుని, అంటే ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు, ప్రభు ఇచ్చే ఆ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా మనం పొందుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. నవీన స్వభావమును ధరించుకున్న వలెను అంటున్నాడు. అంటే పాతవి ధరించును, ఇవిగా నూతనమాయను. కాబట్టి మునుపటి వాటిని విడిచి, మునుపటి వాటిని వదిలి క్రీస్తు ప్రేమలో, వాక్యములో, విశ్వాసములో మనం ఏ విధంగా స్థిరులై ఉండాలో ఆ స్థిరమైన విశ్వాసాన్ని కలిగి క్రీస్తు రక్తమందు, దేవుని యొక్క చిత్తమందు మనం జీవించవలసినదో పౌలు ఇక్కడ చెప్తూ అంటున్నాడు. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవని. అవయవములు అంటే ఈ శరీరంలో అవయవాలు ఎలాగైతే వాటి ఉత్పత్తిని వాటి పనిని చేస్తూ ఒకే విధంగా ఉంటాయో, అనేకులమైన మనము క్రీస్తుని బట్టి, ప్రేమను బట్టి, తండ్రిని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి ఒక్కటే ఉన్నాము. కాబట్టి ఒక్క ఆత్మయే అందరిలో అనేకమైన కార్యాలు ఎలాగైతే చేస్తుందో ఆ కార్యాలన్నీ జరిగించిన ఆ యొక్క దేవుని యందు మనము కూడా ఏకమై ఉండాలి. అంటే మనలో హెచ్చు తగ్గులు కానీ, మరి మనలో గొప్ప భేద అనేది కానీ, మనలో మరి ఎటువంటి లోభము, ఎటువంటి పాపము, ఎటువంటి అపవాది తలంపులు మరి ఏమాత్రము చోటి యొక్క క్రీస్తు ప్రేమ యందు మనము ఎట్టివారమై ఉండాలో పౌలు ఇక్కడ చెప్తున్నాడు. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము అంటున్నాడు. కాబట్టి ఈ శరీరంలో అవయవాలు ఎలాగైతే ఉండి మనల్ని ఎలాగైతే నడిపిస్తున్నాయో, అనేకులమైన మనము క్రీస్తులో అట్టి రీతిగా మనము ఏక హృదయము, ఏకాత్మ కలిగి జీవించాలి అంటున్నాడు. కాబట్టి మీరు అబద్ధమాడటం అని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలన. తన స్వనీతిని విడిచి దేవుని నీతిని ధరించుకుంటే మనం నిజం చెప్తాము, నిజం మాట్లాడతాము. అటు రీతిగా మన మాట, మన ప్రవర్తన, మన ఆలోచన ఉండాలి. లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. హృదయమందు ఏదైతే మనం కలిగి ఉన్నామో అది మన నోటి నుండి బయటికి వచ్చేదిగా ఉండాలి. హృదయమందు వాక్యం ఉన్నట్లయితే విశ్వాసంలో ముందుకి కొనసాగవారమై ఉంటాము. ఇప్పుడు క్రీస్తు ప్రేమ యందు నిలిచిన వారు అవుతాము. దేవుని పోలికగా మనము జీవించే వారమై ఉంటామని పౌలు చెప్తున్నాడు. కోపపడి కానీ పాపము చేయకూడదు అంటాడు. అంటే కోపం రావచ్చు, కానీ ఆ కోపం వల్ల నువ్వేం చేయకూడదు, పాపం చేయకూడదు. పాపం చేస్తే అన్యాయం చేసిన వాడు అవుతావు, అక్రమం చేసిన వాడు అవుతావు, సత్యాన్ని విడిచిన వాడు అవుతావు, నీతిని వదిలిన వాడు అవుతావు, మరి అబద్ధానికి జనరు అవుతావు. కాబట్టి ఆ పాపం వల్ల జీవితం మరణం అవుతుంది. కాబట్టి నీవు ఆ స్వభావాన్ని నువ్వు కలిగి ఉండకూడదా. ఏమంటాడు, కోపపడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండనీయకుడి అంటున్నాడు. కాబట్టి ఉదయంలో నీవు ఒకవేళ నీ కలిగిన దినంలో కలిగిన యొక్క శోధన, శ్రమ, ఆ పాపం ఏదైతే ఉందో దాని నుంచి నువ్వేం చేయాలంట, సాయంకాలానికి దాన్ని విడిచిపెట్టాలంటున్నాడు. అంటే మరుసటి దినానికి దాన్ని నీవు కొనసాగించకూడదు అంటున్నాడు. అంటే ఏ దినానికి రావాల్సిన దీవెనలు, ఏ దినానికి రావాల్సిన మరి ఆశీర్వాదాలు ఆ దినాన్ని నువ్వు పొందుకోవాలంటే కీడుకు చోటు అపవాదికి చోటు నీవేం చేయాలంటే కోపాన్ని, పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు ప్రేమ యందు నీవు జీవించాలి. ఎందుకంటే అపవాది ఎప్పుడు ఎవరిని నాశనం చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి అపవాదికి నువ్వు చోటు ఇవ్వకూడదు. అపవాది ఎలాంటి వాడంటే నిన్ను మోసపరిచి నిన్ను నాశనానికి నడిపించేవాడు. ఆది తల్లిదండ్రులను మోసగించిన వాడు నేడు మనల్ని కూడా తన మాట చేత, తన ఆలోచనల చేత లోకం వైపు, పాపం వైపు మనల్ని పడద్రోసేవాడు అయినాడు. కాబట్టి పౌలు సెలవిస్తున్నట్లుగా కోపపడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండనీయకుడి అంటున్నాడు. కాబట్టి సూర్యాస్తమయంలోపు నీ కోపాన్ని విడిచి నువ్వు సమాధానపడి నెమ్మది కలిగి దేవుని యందు విశ్వాసంలో కొనసాగాలని చెప్పి పౌలు చెప్తున్నాడు. అపవాదికి చోటు ఇవ్వకుడి, దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక
అక్కరగాల వారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలని అంటాడు. అపవాదికి చోటు ఇవ్వద్దు అంటున్నాడు. అంటే అపవాది ఒకవేళ నీలో ప్రవేశిస్తే గనక అతడు నీ శరీరాన్ని నీ ఆత్మను కూడా నాశనం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వక ఆత్మ యందు నిలిచి ఆత్మానుసారంగా జీవిస్తూ ఆత్మలో కొనసాగండి. ఎందుకంటే ఆత్మ లేనివాడు నావాడు కాడని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తూ సేవిస్తూ స్థుతిస్తూ ప్రభు యొక్క ప్రేమలో మనం కొనసాగాలి. అందుకనే నవీన స్వభావాన్ని ధరించాలి. అపవాదికి చోటు ఇవ్వకుడి, దొంగిలి వాడు ఇక మీదట దొంగిలిక అంటాడు. అంటే నీలో ఉన్న అక్రమం, అన్యాయము, అపవాది తలంపులు ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నీవు వెతుకుతావో, ఆయన నీతిని, నీ రాజ్యాన్ని నువ్వు వెతుకుతావో అప్పుడు ఆయన నీ అక్కరలన్నీ తీరుస్తాడు. అంత మాత్రమే కాదు, అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలిగి నిమిత్తము అంటాడు. ఒకవేళ నీకున్న దాంట్లో లేని వాని కొరకు నీవు సహాయం చేసి వారిని ఆదరించి వారిని ఆదుకొని వారికి నీ సన్నిధి, నీ తోడ్పాటు దేవుడు నీకు ఏదైతే కలిగించాడో వాటిని బట్టి నీవు అతన్ని ప్రేమగా ముందుకి నడిపించమంటున్నాడు. తన చేతులతో మంచి పని చేయుటట్లు కష్టపడాలంటున్నాడు. నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించాలన్నా, దీవించాలన్నా, దేవుని చేత నీవు ఆశీర్వదించబడాలన్నా మొదట నీ హృదయాన్ని, నీ ఆలోచన, నీ తలంపును సరి చేసుకోవాలి. పాపానికి చోటు ఇవ్వద్దు, మరి అక్రమానికి చోటు ఇవ్వద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు అంటున్నాడు. నవీన స్వభావం కలిగి ఉండమంటున్నాడు. మరి గతంలో మనం దేవుని ఎరుగక జీవించిన జీవితానికి, నేడు ప్రభుని కలిగిన జీవితానికి మరి ఎంతో ప్రేమ, ఆయన ప్రేమ యందు మనం నిలిచి ఉన్నాం. కాబట్టి అట్టి ప్రేమలో మనం కొనసాగవలసినదని ఆనాడు పౌలు ఎఫెసీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, అవును నాయన, మీరు మమ్మల్ని మార్చి మారు మనసు దయచేసి మాలో ఉన్న పాత స్వభావాన్ని విడిచి నీ యందు నూతన స్వభావం కాగలుగుటకు మీరు ఇచ్చిన కృపకే వందనాలు. అవును నాయన తండ్రి, నీ ప్రేమ యందు నీ పోలికలో మమ్మల్ని చేసుకుని ఉన్నావు. నీ స్వారూప్యం మమ్మల్ని నిర్మించావు. కాబట్టి నాయన నిన్ను సేవిస్తూ, నిన్ను స్థుతిస్తూ నీ యందు సదాకాలము జీవించే స్థితి మా అందరికీ దయచేయండి. అయ్యా, మాకున్న బలహీనతల నుంచి, శారీరక రుగ్మతల నుండి, వ్యాధి బాధ కష్ట నష్టాల నుంచి మమ్మల్ని విడిపించండి. నీ యందు నూతన పరచబడి నీ యందు విశ్వాసంలో నీ కృప యందు కొనసాగటకు సహాయం దయచండి. యథార్థత కలిగి సత్యం అనుసరించి, నీతిని అనుసరించి నీ కృప యందు కొనసాగటకు సహాయం దయచండి. బలహీనమైన మమ్మలను బలపరచండి, రోగులైన మమ్మలను స్వస్థపరచండి. అయ్యా, మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యం దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరు నశించదు, అంతటా అందరం మారు మనసు కలిగి పాపం క్షమాపణ కలిగి నవీన స్వభావం ధరించుకున్న వారే నీ యందు జీవించుటకు నీ సహాయం మాకు దయచేయమని, నేను పరిచర్యలో సేవలో నీ సన్నిధి తోడ్పాటు, నీ తోడి జీవనంలో చేయమని, నీ రాకడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసున్నతను ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోక బంధన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడేదాక, నీ రాజ్యం వచ్చేదాక, నీ చిత్తం పరలోక మంద నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరేదాక మానదనాన్ని మాకు దయచేయండి. మనల్ని అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. శోధనలో తేకాల్సిన తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే మాకు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించును గాక. ఆమేన్.